రాజ్ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశం గంటకు పైగా కొనసాగుతోంది. ఉగాది పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. మంత్రివర్గ విస్తరణపైనే ప్రధాన అజెండాగా గవర్నర్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై గవర్నర్ కు సమాచారం అందించారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంట సేపటి క్రితం రాజ్భవన్ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు రాజ్భవన్ కు వచ్చినా వారందరినీ పంపించి వేశారు. మంత్రి కొండా సురేఖ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయినట్టు మనకు తెలుస్తుంది. మిగిలిన నేతలంతా కూడా రాజ్భవన్ లోనే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇద్దరు మాత్రమే ఏకాంతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు కేబినెట్ కు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీన కేబినెట్ విస్తరణ జరగవచ్చన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. 3వ తేదీన విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఇస్తాము, కేబినెట్ లో సామాజిక మార్పులు తదితర అన్ని వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కు వివరించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఏకాంతంగా ఈ భేటీ అవుతుందన్న ఒక చర్చ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన కీలక నేత వేం నరేందర్ రెడ్డి సహా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ కూడా రాజ్భవన్ లోనే ఉన్నప్పటికీ గవర్నర్ ముఖ్యమంత్రి జరుపుతున్న చర్చల్లో పాల్గొనలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి పరిశీలిస్తే ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత పరంగానే ఈ ఇద్దరు ఏకాంతంగా ఈ భేటీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇద్దరి మధ్య అంటే మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా గవర్నర్ కు రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకమైన పలు బిల్లులకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉగాది పండుగ రావడంతో ఉగాదిని శుభాకాంక్షలు తెలియజేస్తూ 3వ తేదీన కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఈ చర్చలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తోంది. సుమా, అంటే ఎవరెవరు మంత్రులు హాజరయ్యారు? ఇంకా ఈ భేటీ కొనసాగుతుంది కదా, ఓన్లీ కేబినెట్ విస్తరణేనా, ఇంకా ఏ అంశాలపై అయినా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోందా? మంత్రి అంటే రవీంద్ర భారతి నుంచి మంత్రులంతా వచ్చే అవకాశం ఉందని మనకు ముందుగా సమాచారం వచ్చినప్పటికీ రవీంద్ర భారతిలో ప్రోగ్రాం అంటే పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులంతా కూడా అటే వెళ్ళిపోయారు. కొండా సురేఖ మాత్రం రాజ్భవన్ కు వచ్చారు. కొండా సురేఖ గవర్నర్ తో కలిసి గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలు ఇద్దరు మాత్రమే భేటీ అయ్యారని మనకు తెలుస్తా ఉంది. కీలక నేతలంతా అంటే వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు కూడా రాజ్భవన్ లోనే ఉన్నప్పటికీ ఈ భేటీలో పాల్గొనలేదని మనకు సమాచారం. ఇది అంటే గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ కావడంతో అత్యంత ప్రాధాన్యత అంశాలే ఉండవచ్చు. ఈ కారణంగానే ఈ భేటీలో నేతలకు అవకాశం ఇవ్వలేదన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రధానంగా కేబినెట్ భేటీకి సంబంధించే చర్చ జరగవచ్చు అనే ఒక అనుమానాలు అందరిలోనూ ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇటీవల గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నట్లయితే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తా ఉంది. మంత్రి పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్నారు. సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటూ ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో 3 లేదా 4 స్థానాలను ఈసారి భర్తీ చేసే అవకాశం ఉందన్న ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం దక్కని మైనారిటీలతో పాటు మిగతా అంటే బీసీ ఈ నినాదాన్ని ప్రభుత్వం అందుకోవడంతో బీసీలకు చోటు దక్కవచ్చన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న ఒక సమాచారాన్ని గవర్నర్ కు సీఎం ఇచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.